10-15 ఏళ్లు మీరు లీడ్ చేసిన బ్యాడ్ లైఫ్ స్టైల్ కి ఎస్టాబ్లిష్ అయిన మీ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ సమస్య 1 month వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లోనో 1 week వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లోనో మీరు తిరిగి మీ కాలేజ్ డేస్ లో లాగా స్లిమ్ గా చలాకీగా తయారవుతారంటే అది ఎంతవరకు నమ్మశక్యం అనేది మీరు ఆలోచించాలి. ఇంకొకటి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఎరాటిక్ డైట్ ప్యాటర్న్స్. సడన్ గా మీ డైట్ లో చేంజెస్ తీసుకురావడం, కీటో డైట్ అనో, నో కార్బోహైడ్రేట్ డైట్ అనో, ఇలా మీరు కొన్ని సపోజ్ మీ ఏజ్ 34 years అంటే మీరు పుట్టినప్పటి నుంచి 34 years వరకు మీరు రైస్ తినేవాళ్లు సడన్ గా మీరు ఫ్యాట్ డైట్స్ తింటే లోపల మీ బాడీ ఆర్గన్స్ ఎంత కన్ఫ్యూషన్ గురి అవుతాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం పుల్టా అయిపోతుంది. అన్ఫార్చునేట్ గా మీ బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ బయటకొచ్చి మీతో మాట్లాడవు. మీ స్టమక్ కానీ, మీ లివర్ కానీ, మీ కిడ్నీస్ కానీ బయటకు వచ్చి అరే నువ్వు తింటున్న డైట్ నాకు సూట్ అవ్వట్లేదు అని బయటకు వచ్చి మనతో మాట్లాడవు. మీరు ఏ చెత్తను లోపలికి వేస్తున్నా అవి సైలెంట్ గా పాపం తీసుకొని వాటి సఫరింగ్ సైలెంట్ గానే చేస్తూ వన్ ఫైన్ డే బ్లడ్ టెస్ట్ రూపంలోనో లేదో ఇంకో ఇన్వెస్టిగేషన్ రూపంలోనో బయటపడుతుంది. అరే బాబు ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటుంది. వెయిట్ గెయిన్ ఎంత పెద్ద సమస్య, ఎలాంటి సమస్య, దీని వెనుకున్న మెకానిజం ఏంటి, ఎందుకు అలా అవుతారు అన్న ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా డీటెయిల్డ్ గా మాట్లాడాలి. రేపు మాట్లాడదామా?